హలో హాయ్ నమస్తే. అందరూ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అండ్ పర్టికులర్గా స్టోరీ తర్వాత స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు, స్క్రీన్ ప్లే డెవలప్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ ట్రాన్సిషన్స్ ఎక్కడ రాయాలి ఫస్ట్ అది కన్ఫ్యూజన్. తర్వాత ట్రాన్సిషన్ ఎన్ని రకాలు తెలియదు. అన్నిటికీ ఒకటే డిజాల్వ్ అని రాసేస్తున్నారు. సీన్ అయిపోగానే డిజాల్వ్ కాదు. ఫస్ట్ తెలుసుకోండి. స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ముందు ఎడిటింగ్లో 4 రకాల ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ఇది బేసిక్ ట్రాన్సిషన్స్ ఫర్ ఎడిటింగ్ ట్రాన్సిషన్స్ తెలియాలి. కట్, వైప్, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, డిజాల్వ్. 4 రకాల ట్రాన్సిషన్స్ ఉన్నాయి. కట్, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, డిజాల్వ్, వైప్. కట్ ఎప్పుడు వాడాలి, వైప్ ఎప్పుడు వాడాలి, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఎప్పుడు వాడాలి, డిజాల్వ్ ఎప్పుడు వాడాలి తెలియాలి. స్క్రీన్ ప్లేలో ఎడిటింగ్ రాయమన్నారు కదా అని ప్రధానికి డిజాల్వ్ చేసేస్తున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. మనం ఏం వంట చేస్తున్నామో ఆ వంట ప్రకారమే మనం ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఉదాహరణకు పరమాన్నం తయారు చేస్తున్నాం, అక్కడ ఉప్పు ఉంది, కారం ఉందని ఉప్పు కారం వేసేస్తే అట్లా తెలుసుకోండి. ఉప్పు దేంట్లో వేయాలి, కారం దేంట్లో వేయాలి, చక్కెర దేంట్లో వేయాలి, అవునా? కాబట్టి కట్ ఎప్పుడు వాడాలి, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఎప్పుడు వాడాలి, డిజాల్వ్ ఎప్పుడు వాడాలి, వైప్ ఎప్పుడు వాడాలని తెలుసుకోవాలి, తెలిసి చేయాలి. ఓకేనా? మళ్ళీ వీటి డీటెయిల్స్ చెప్తాను. స్క్రీన్ ప్లేలో ఊరికే రాయడం కాదు, తెలుసుకుని రాస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.